క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసిందా, శ్యామల సొలమన్ రెడ్డి, శౌర్యులు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, గాలి శ్లీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డా తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాల్రెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జీ తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞతలేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు
దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖముల్లో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రస్థనం, పెజ్జోనిపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గుర్రం శౌరమ్మ కుటుంబ సభ్యులు, గుర్రం శౌరమ్మ శైలజ, మునిగేటి తనూజ, అనంత్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేర్లని మరియు కృషిశేషులు గుర్రం దాసు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల,
దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ దర్శి చెన్నయ్య, శోభారాణి, సుప్రియ, ప్రశాంత్, సుశీల, మల్లవరపు బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేర్లని దర్శి శౌరయ్య, రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ క్రీస్తు శేషులు సలిబెండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ సలిబెండ్ల తెరీసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుముల శౌరెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ ఏంజెలీనా కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ తానం మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా మరియమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని చనిపోయిన తానం అబ్రహం రెడ్డి, వినయ్ కుమార్, రీటా మేరీ, గాదే ఎన్నారెడ్డి, బెలేనమ్మ, బద్దుసులు రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోన్ వారి పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం 5వ వివాహ వాచ్ కోసం జరుపుకుంటున్న పిల్ల గురునాథరావు, అనుపమ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ధీరాజుకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి జ్యోతికి దేవుని దీవెనలు, తలంపులు నెరవేర్లని పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, మధురిమ జెస్సికాలకు మంచి భవిష్యత్తు, జోసఫ్ కుమార్ చేయి వ్యాపారం అభివృద్ధి కొరకు యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్రే సరిత, మరియ రాణి ఈ దాసురాండ్లు నిర్వహణ కూడా దగ్గర సర్వేశ్వరుడు దీవించి ఆస్వాదించాలని, మరి ముఖ్యంగా వారి తలంపులు గవర్నమెంట్ జాబ్ రావాలని, వారి ఉద్దేశాలు నెరవేరాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు ఆ దాసురాలను దీవించి ఆస్వాదించాలని, ఆయురారోగ్యం దయచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి దగ్గర సర్వేశ్వర దంపతులు ఇరువును ఆస్వాదించి ఆయురారోగ్యం తెరింపాలని, రవీంద్ర లౌలీని దీవించి ఆస్వాదించాలని, అజయ్ని దీవించి ఆస్వాదించాలని, మరి ముఖ్యంగా మర్యాదాసు, రాణి, రవితేజ, హర్ష కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యం తెరింపాలని, జాన్, హెప్సిబా, కిరణ్, ప్రకాష్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యం తెరింపాలని దివ్యబలి పూజను బొమ్మరాజు రాణి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి తేట తెల్లంగా మనందరికీ కూడా వివరిస్తున్నారు. మనం మరణించాక పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఈ లోకంతో మన జీవితము అంతం కాలేదు. మనకు మరొక జీవితం ఉంది, అదే పరలోక రాజ్యం. నేడు మనం చూసినట్లుగా సువార్తలో కొంతమంది సద్దుకైలు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇదిగో మోషే చెప్తున్నాడు కదా, ఒకడు సంతానము లేక
మరణించినప్పుడు తన భార్యను తన సహోదరుడు పెండ్లాడి సంతానం కలగచేయాలని. ఈ విధంగా 7 ఆ స్త్రీని పెండ్లాడారు. ఈ 7 కూడా సంతానం లేక మరణించారు. చిట్ట చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. వీరందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరి భార్య అగును అని ప్రశ్నించారు. అందుకు గాను క్రీస్తు ప్రభువు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. పరలోకంలో ఈ లోకంలో జరిగినట్లుగా వివాహ సంబంధాలు కానీ ఈ లోక బంధాలు కానీ పరలోకంలో ఉండవు. అక్కడ అందరూ కూడా తెలుపు దుస్తులు ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని పరిశుద్ధులు పరిశుద్ధులని తండ్రిని స్తుతించెదరు అని పలుకుచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనము ఈ లోకవాసులు కాక పరలోకవాసులుగా మనం జీవించాలనేది ప్రభువు మనందరినీ కూడా ఆశిస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్య బలి పూజలో మనము ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటిన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములలో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఈ ఇరువురు ప్రవక్తలు భువి అందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకుని వచ్చిరి. దర్శన గ్రంథము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
3-12 వరకు. నేను నా 2 సాక్షులను పంపెదను. వారు గోనెపట్టలను ధరించి ఈ 1260 దినముల వరకు ప్రవచించెదరు. ఈ 2 ఒలీవ చెట్లే ఆ సాక్షులు. భువికి నాదుడగు వాని ఎదుట నిలుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింపనించినచో వాని నోళ్ల నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింపనించు వారు అందరూ నశింతురు. వారు ప్రవచించునంత కాలమును భూమిపై వానలు లేకుండును. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్టప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతో నైనను భువిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తర్వాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరముననే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి అందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సాంకేతిక నామము సొదొమ మరియు ఐగుప్తు. అన్ని జాతులకు, అన్ని తెగలకు, అన్ని భాషలకు, అన్ని దేశములకు చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని సమాధిలో భూస్థాపన మనర్పనీయరు. ఈ ఇరువురి మరణమును గూర్చి భువి అందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసుకొందురు. ఒకరికొకరు బహుమానములను పంపుకొందురు. ఏలైనా ఆ ఇరువురు ప్రవక్తలు భువి అందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకొని వచ్చి తిరిగదా. కానీ 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరూ మిగుల భయము నొందిరి. అప్పుడు ఆ ఇరువురి ప్రవక్తలు దివి నుండి తమతో సంభాషించుచున్న ఈ ఒక గంభీర స్వరమును వినిరి. మీరు ఇట రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగానే వారు మేఘమండలముల ద్వారా దివిని చేరిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును. నా వ్రేళ్ళు పోరు సల్పుటకు నన్ను సంశుద్ధిని చేయును. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ఆయన నన్ను కృపతో చూచువాడు. నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణ దుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకుని వాడు, నా ఏలుబడిలో నున్న జాతులను లొంగదీయువాడు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ప్రభు, నేను నీపై నూతన గీతము పాడెదను. దశతంత్రీయ వాద్యము మీటి నిన్ను కీర్తించెదను. నీవు రాజులకు విజయము దయచేయుదువు. నీ సేవకుడైన దావీదుకు భద్రతను ప్రసాదింతువు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలో జీవింపగా, ప్రభువేనాలో జీవింపగా, ఎవరికి నేను భయపడను, దేనిను చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకైలు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానం కలుగజేయవలెనని మోషే ఉపదేశించును కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానం లేకయే మరణించరి. తుదకు ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడి ఉండిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములకు ఇచ్చిపుచ్చుకునుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవితమున నివాసము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానములగుటచే వారికిక చావు లేదు. వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహాము దేవుడని, ఇస్సాకుని దేవుడని, యాకోబుని దేవుడని పలికెను. దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాడు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమయూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము క్రీస్తు ప్రభువుచే పునరుత్థానం గురించి ప్రస్తావించబడింది. మనం చూస్తున్నట్లుగా కొందరు సద్దుకయ్యులు, అక్కడ రాయబడింది బైబిల్లో, ముందుగా ఈ సద్దుకయ్యులు చూస్తే వీరే పునరుత్థానంను విశ్వసింపరు. అటువారే క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. మనం చూస్తూ ఉంటాము, ఎక్కువగా క్రీస్తును ప్రశ్నించిన వారిలో మొట్టమొదటివారు పరిసయ్యులు, రెండవ వారు సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు అయితే పునరుత్థానమును విశ్వసిస్తారు, కానీ నేడు ప్రశ్నించిన వారు సద్దుకయ్యులు, వీరు పునరుత్థానం అనేదే నమ్మరు. ఇటువారు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి పునరుత్థానం గురించి ఒక విడ్డూరమైన ప్రశ్న వేస్తున్నారు. ఏ విధంగా క్రీస్తు ప్రభువును చిక్కుల్లో చిక్కించదము అని అతను చిక్కు ప్రశ్నలు వేయటకు వచ్చారు. అందుకు వారు ఒక విధంగా అడుగుతున్నారు, బోధకుడా, నీకు అన్నయో తెలుసు, నీకు తెలిసినట్లుగా మోషే చట్ట ప్రకారము ఒకడు ఒక స్త్రీని వివాహమాడి
సంతానం లేక మరణించినట్లయితే అతని సోదరుడు ఆ స్త్రీని పెండ్లాడి అతని సోదరునికి సంతానం కలగజేయమని మోషే చట్ట ప్రకారం రాయబడి ఉంది కదా అని ప్రశ్నించారు. అంతవరకు బాగుంది. కానీ ఇక్కడి నుంచి ఒక చిక్కు ప్రశ్నను వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ప్రశ్న ఏమిటంటే, అయితే మాలో 7 మంది సహోదరులుండిరి. మొట్టమొదటివాడు ఆ స్త్రీని పెండ్లాడి సంతానం లేక మరణించాడు. కనుక అతని సోదరుడైన రెండో వాడు సోదరుని యొక్క భార్యని పెండ్లు చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుని అతని సోదరునికి సంతానం కలుగజేయాలి. కనుక ఈ విధంగా రెండో వాడు, మూడో వాడు, 4, 5, 6, 7 ఈ 7 కూడా ఆ స్త్రీని వివాహం చేసుకుని ఉన్నారు. కానీ వీరెవరి వల్ల ఆమెకు సంతానం లేదు. చిట్ట చివరకు 7 మరణించారు, ఆమె మరణించింది. ఈ మరణించిన తర్వాత వారు పునరుత్థానం పొందినప్పుడు ఈ స్త్రీ ఎవరి భార్య అగును? 7 కట్టుకున్నారు కదా, 7 ఆమెను వివాహం ఆడారు కదా, మరి 7లో ఎవరి భార్య అగునని ఒక వింతైన ప్రశ్నతో, ఒక విడ్డూర ప్రశ్నతో క్రీస్తు ప్రభు ముందుకు వచ్చారు. అందుకు గాను క్రీస్తు ప్రభు జ్ఞానులకే కానీ మహాజ్ఞాని ఆయన. అందుకే ఆయన చాలా సాకసక్యంగా ఈ విధంగా ఈ సద్దుకాయలు నోరు మోయిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ లోకంలోనే ఈ వివాహ బంధాలు, ఈ లోకంలోనే ఈ బంధుత్వాలు, ఈ లోకంలోనే ఒకరినొకరు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతుంది. కానీ పరలోకంలో మీరు అనుకున్నట్లుగా ఉండదు సుమా. ఈ లోకంలో చూసినట్లుగా ఈ వివాహాలు, ఈ బంధుత్వాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పరలోకంలో ఉండవు. అక్కడ అందరూ కూడా సమానులే. అందరూ కూడా దేవదూతలతో సమానులు. మనం మరణించాక పునరుత్థానం పొందినప్పుడు అందరూ కూడా తెల్ల దుస్తులు ధరించి ఖర్జూరపు మట్టలు చేతులు పట్టుకుని ఆ త్రియేక సర్వేశ్వరుని ముందు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మన నోరారా స్తుతిస్తాము. అందరూ సమానులే, అందరూ దేవదూతల వలె వెలుగుచు ఆ త్రియేక దేవుని స్తుతిస్తామనేది తెలుపుచున్నాడు క్రీస్తు ప్రభు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విధంగా వారికి సమాధానం ఇచ్చాడు. అందుకే ప్రభు పలుకుచున్నాడు, మీరు ఈ లోక వస్తువులపై మీక మనసులను ఉంచకండి. ఇహలోక ఆశలపై, ఇహలోక కోరికలపై మీ మనసులను ఉంచకండి. అందుకనే పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు, మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువులపై మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపై మీ మనసులను లగ్నము చేయండి. మనం దివ్యబలి పూజలో కూడా ఈ మాటను ప్రతిసారి వింటుంటాము. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. దానికి మీ సమాధానం ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోక కోరికలపై, ఈ లోక ఆశలపై మన మనసులను లగ్నం చేయకుండా పరలోకం వైపు మన మనసులను లగ్నం చేయాలి. ప్రభు యొక్క రాజ్యమైన పరలోకం వైపు మన మనసును లగ్నం చేయాలి. ఈ లోక వస్తువులపై కాక మనము పరలోకాన్ని గ్రహించుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగిపోవాలి. మనము ఈ లోకంలో కేవలము బాటసారులు మాత్రమే, ఒక ప్రయాణికులము, ఒక నిరీక్షణ యాత్రికులము. మనందరము కూడా ఈ నిరీక్షణ యాత్రికులైన మనందరము కూడా పరలోకం కోసం ఆశించాలి. నేను ఆ తండ్రి రాజ్యంలో చేరాలి అని ప్రతి ఒక్కరిలో తపన కలగాలి. మరి మనము ఎటువంటి జీవితమును జీవిస్తున్నాము? ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు పలికినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఆయన పలుకున్నట్లుగా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. అవును ప్రియ సహోదరుడా, మనందరము కూడా క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాము. ఎవరైతే క్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారు మరణించినను జీవిస్తారు. వారు పరలోక రాజ్యంలో
ఆయనతో స్తుతులు గావించబడతారు. కనుక ప్రియ సహోదర సహోదరి, కీర్తనాకారుడు 115వ కీర్తన 17వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు: మృతులు ప్రభువును స్తుతింపలేరు, వారు మౌన లోకమును చేరుకొనిరి. 18వ వచనంలో బ్రతికున్న మనము మాత్రమే ఇప్పుడును ఎప్పుడును ప్రభువుని స్తుతింతుము, మీరు ప్రభువుని స్తుతింపుడు. దీనికి అర్థం ఏమిటంటే, కీర్తనకారుడైన దావీదు మహారాజు చాలా చక్కగా మన జీవిత పరమార్థాన్ని గురించి చెబుతున్నాడు. మనము జీవించినన్నాలే, మనం ఈ లోకంలో జీవించినప్పుడే ఆ ప్రభుని మనసారా స్తుతించాలి. నీకు ఇచ్చిన ఈ పెదవులతో, నీ నాలుకతో, నీ చేతులతో, నీ యొక్క దేహముతో ఆ ప్రభుని స్తుతించు, ఆరాధించు, కీర్తించు. అందుకే మృతులు నిన్ను స్మరించలేరు దేవా. ఒక్కసారి నీవు మృతుడు అయినప్పుడు, నీవు మరణించాక ఆ దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు. కనుక గుర్తించుకో ప్రియ సహోదర సహోదరి, నీ జీవితము గడ్డి పూచ లాంటిది, నీటి బుడగ లాంటిది, స్వల్పకాలమైనది జీవితము. మనము నవంబర్ నెలలో ఉన్నాము కనుక సకల ఆత్మలను స్మరించుకుంటూ ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, మనము మరణించిన వారి కోసం ప్రార్థన చేస్తాము, కానీ వారు మన గురించి ప్రార్థన చేయలేరు. కనుక ప్రియ సహోదరి సహోదరి, గుర్తుంచుకొని, గమనించుకొని నీ జీవితమును ఎటువైపు నీవు అడుగులు వేస్తున్నావు? ప్రభు యొక్క రాజ్యం కోసం నీవు ఎదురు చూస్తున్నావా? ప్రభు యొక్క రాజ్యంలో, ప్రభు యొక్క మందలో నేను కూడా ఒక గొర్రె పిల్లవలే ఉండాలని నీవు ఆశిస్తున్నావా? నేను కూడా నా తండ్రి రాజ్యంలో కలంతకాలము నా తండ్రితో ఉండి నేను సంతోషించాలి, ఆనందించాలని నీ మనసు ఆశగా ఉన్నదా? నీవు ప్రశ్నించుకో. నీకు ఏ రాజ్యము కావాలి? రెండు మార్గములు. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఓ సహోదరుడా సహోదరి, ఏది నీ మార్గము? జీవము కావాలనుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో పలికినట్లు, క్రీస్తు ప్రభు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నన్ను విశ్వసించేవాడు నిత్య జీవమును పొందినని ప్రభు పలుకుచున్నాడు. నీవు మరణం కావాలనుకుంటే, ఈ లోక వ్యసనాల్లో కొట్టిమిట్టాడితే ప్రభు నిన్ను నన్ను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏ ఒక్కరూ కూడా మరణించాలని, ఏ ఒక్కరూ కూడా నాశనం అవ్వాలని ప్రభు యొక్క ఆకాంక్ష కాదు, కోరిక కాదు. ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా తన తండ్రి రాజ్యంలో ఉండాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష, కోరిక. నిన్ను నన్ను కూడా తన ప్రతిరూపములుగా సృజించిన వాడు తన తండ్రి రాజ్యంలో చూడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక. మరి ప్రియ సహోదర సహోదరి, మరి నీవు నేను కూడా నాశనం అవడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే ప్రభు పలుకుచున్నట్లుగా మనందరం కూడా కలంతకాలము సజీవులుగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆకాంక్ష. అందుకే ప్రభు పలుకుచున్నాడు, నేను సజీవులకు మాత్రమే దేవుడను, మృతులకు కాదు. మనందరం కూడా క్రీస్తునందు అనుదినము అనుక్షణము బ్రతుకుచున్నాము. అందుకే నీవు నేను కూడా క్రీస్తు సాక్షిగా, క్రీస్తు బిడ్డగా మనం మారగలగాలి. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో పలుకున్నట్లుగా, మనందరం కూడా దేవుని ప్రియమైన బిడ్డలము కనుక ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని పోలి, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో, క్రీస్తు మనస్తత్వంలో మనం జీవించాలి. అప్పుడే మనము క్రీస్తుకు తగిన బిడ్డలుగా మనం జీవించగలము. అప్పుడే మనము క్రీస్తు ప్రభు యొక్క వారసులుగా, క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా, క్రీస్తు ప్రభు యొక్క మందలు ఒక గొర్రెగా నీవు నేను కూడా చేరగలము. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆత్మపరిశీలన చేసుకో. నీకు పరలోకము కావాలా, నరకము కావాలా? నీకు జీవము కావాలా, మరణం కావాలా? నిశ్చయించుకోవాల్సినది నీకు నీవే. ఎవరి జీవితాన్ని వారే సరిదిద్దుకోవాలి. నీవు క్రీస్తు యొక్క మాటలను విని ఆయన యొక్క అడుగుజాడలో నడిస్తే క్రీస్తు ప్రభు తప్పనిసరిగా ఆయన రాజ్యంను అందరికీ ఇస్తాడు. కనుక మనందరం కూడా ఆ క్రీస్తు రాజ్యంలో చేరి క్రీస్తు ప్రభునకు ప్రియమైన బిడ్డలుగా మారాలని ఇది బిబిల్ పూజలో ప్రార్థించుదాం.
ప్రేమాంజలి పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి నా హృదయనే పీఠముగా పదిలపరచితి స్వీకరించగా ఆశ్రయించితి నా హృదయనే పీఠముగా పదిలపరచితి స్వీకరించగా ఆశ్రయించితి పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేము అర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమలు ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు
మార్గము తెరచెను. తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా పెంచేవాడు ధన్యుడు. ప్రభువు నామమునా పెంచేవాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమున్నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మా స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కార ముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మేము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురము కన్నా మధురమైనది విందు, పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. జుట్టు తేనె మధురము కన్నా మధురమైనది విందు, పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోహారులివిగోనమ్మా, మేరీ మాతానికి వందనం. జాలిగొని దయ చూడుమని ఇప్పుడు కోరితే మిమ్మేడం. జోహారులివిగోనమ్మా, మేరీ మాతానికి వందనం. జాలిగొని దయ చూడుమని ఇప్పుడు కోరితే మిమ్మేడం.
అపాత్రులం. నీతి తప్పిన నీ బిడ్డలం, నీదు ప్రేమకు అపాత్రులం. ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా, ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా. నీతి జ్ఞానమును దయచేయుమా, నీతి జ్ఞానమును దయచేయుమా. జోహారులివిగోనమ్మా, మేరీ మాతా నీకే వందనం. జాలిగొని దయ చూడుమని ఇప్పుడు కోరితి మిమ్మేడెదం, ఇప్పుడు కోరితి